సో మనందరం భోంచేస్తాం కదా, లంచ్, డిన్నర్. సో మరి భోజనం ఎక్కడ చేస్తాం, ఎలా చేస్తాం, దీనికి ఒక పట్టింపు ఉందని మీకు తెలుసా? మనం ఇంట్లో ఉన్నట్లయితే హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర లేదా సోఫాలో ఇష్టం వచ్చిన దగ్గర కూర్చొని భోంచేస్తాం. లేదా హోటల్స్, రెస్టారెంట్స్కి వెళ్తే వాళ్ళు ఏర్పరిచిన సిట్టింగ్లో భోజనం చేస్తాం. కానీ భోజనం చేయడానికి ఖచ్చితంగా ఒక రూల్ ఉంది. అది మన పెద్దలు పెట్టిన కారణం, ఒక సైంటిఫిక్ రీజన్ కూడా దాని వెనుక ఉందని మీకు తెలుసా? భోజనం ఖచ్చితంగా తూర్పు వైపు లేదా దక్షిణం వైపు కూర్చొని చేయాలి. తూర్పు వైపున కూర్చొని భోజనం చేయటం వల్ల ఆయుష్ శక్తి పెరుగుతుంది. దక్షిణం వైపున కూర్చొని భోజనం చేయటం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయట. తూర్పు వైపు నుంచి నిరంతరం ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఆయుశక్తి పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా భోజనం ఎప్పుడు కూడా తడికాళ్ళతో చేయాలి. అలా అని కాళ్ళ మీద నీళ్లు వేసుకొని చేయటం కాదు. కాళ్ళు, చేతులు, ముఖం ఖచ్చితంగా కడుక్కొని చేయాలి. ఇది శుభ్రతకి ఎంతో మంచిది, హైజీన్కి చాలా బాగా పనికొస్తుంది. అదేవిధంగా భోజనం చేసినప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. భోజనానికి ముందు లేదా తర్వాత ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడుకోవచ్చు, కానీ అన్నం నములుతూ భోజనం తింటూ ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. పొరపడవటం, లేదంటే మాట్లాడేటప్పుడు తక్కువ తినటం, మాటల్లో పడి భోజనం తక్కువగా తీసుకోవటం వంటి జరుగుతాయి. మన పెద్దలు ఏ కారణం చెప్పినా దాని వెనుక ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది. సో ఈ నియమాలు కూడా ఖచ్చితంగా పాటించి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుందాం.